ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ పనీర్ మటర్ మసాలా చేసుకుందాం. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, ఫటాఫట్గా చేసుకోవచ్చు. దానికోసం 2 ఉల్లిపాయలని చాప్ చేసుకోండి, టమాటాలు, పచ్చి బఠానీలు, పన్నీర్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ధనియా, 1 టీ స్పూన్ గరం మసాలా, లవంగం, చెక్క, నూనె మరియు షాజీరా, కస్తూరి మేతి, ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, 4 తెల్లగడ్డ, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర చాప్ చేసి పెట్టుకోండి. ఒక పెనం తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, కొంచెం నూనె వేసి, అందులో మన పన్నీర్ క్యూబ్స్ని అయితే యాడ్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం స్లోగా హ్యాండిల్ చేయాలా. కొంచెం తర్వాత ఈ బ్రౌన్ కలర్ వచ్చాక దాన్ని తీసేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఉల్లిపాయలని వేసుకోండి. దాంతోపాటు పచ్చిమిర్చి మరియు తెల్లగడ్డని గోల్డెన్ కలర్ వచ్చేదాకైతే మగ్గించుకోండి. గోల్డెన్ కలర్ వచ్చాక అందులో టమాటాలు వేసి, టమాటాలతోనే ఉప్పు యాడ్ చేసేయండి, ఎందుకంటే త్వరగా మగ్గిపోతాయి టమాటాలు. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గిచ్చేసాక చల్లార్చి దాన్ని మిక్సీ పట్టించుకొని పెట్టుకోండి. ఇంకో ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసి, అందులో షాజీరా వేసి మరియు లవంగం, చెక్క వేసాక దాంట్లో మన పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి అందులో పసుపు మరియు 2 టీ స్పూన్ కారం మరియు 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి కొంచెం పచ్చి వాసన పోయేంత దాకా 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోండి. దాని తర్వాత ఇలా నూనె పైకి తేలుతుంటుంది కదా, అప్పుడు పాలలోని మీగడ యాడ్ చేసి క్రీమీ టెక్స్చర్ దాంట్లో గరం మసాలా మరియు బఠానీలు, మీరు కావాల్సితే ఫ్రోజన్ బఠానీలు ఉడికించి దాంట్లో యాడ్ చేసుకోండి. దాంట్లో ఇప్పుడు మనము నీళ్ళు యాడ్ చేసేసి మిక్సీని కడిగి ఆ నీళ్ళు యాడ్ చేసేసి దాన్ని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలా. బఠానీలు ఉడకాలి కదా. దాని తర్వాత ఉడికాక కస్తూరి మేతి, ఫ్రెష్గా యాడ్ చేసుకున్న కొత్తిమీర మరియు పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసి మన పన్నీర్కి ఫ్లేవర్ వచ్చేదాకా, అంటే 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే పన్నీర్కి ఫ్లేవర్ బాగా వస్తుందండి. ఉప్పు మీరు రుచికి తగ్గట్టు చూసి మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మన పన్నీర్ మటర్ మసాలా అయితే రెడీ అయిపోతుందండి. వేడి వేడి రోటీ అయినా, పుల్కాతో అయినా, లేకపోతే రుమాలి రోటీతో సర్వ్ చేసుకోండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.